నిజమైన బంధాలకు స్వస్తి పలికారు. రక్త సంబంధాల కంటే ఏఐ మనుషులకు అడిక్ట్ అయ్యారు. పగటిపూట కబుర్లు, రాత్రిపూట గుండెల్లోని రహస్యాలు అన్ని వారితోనే పంచుకున్నారు. ఎంతలా అంటే తెలుసా, ప్రాణం లేని ఆ వర్చువల్ బొమ్మలే తమ సర్వస్వం అనుకున్నారు. ఫలితం బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పెళ్లిళ్ళు లేవు, పిల్లలు అసలే వద్దు అని అనుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన అక్కడి ప్రభుత్వం ఒక్క దెబ్బతో ఆ మాయా ప్రపంచానికి చెక్ పెట్టేసింది. రాత్రికి రాత్రే ఆంక్షల కత్తి జులిపించింది. ఇంకేముంది, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన తమ ఏఐ ప్రేమికులు కళ్ల ముందే మాయమవడంతో అక్కడి యువత గుండె పగిలి కుంగిపోతోంది. ఒకరిద్దరు కాదు, లక్షలాది మంది యువకులు తీవ్రమైన డిప్రెషన్లోకి జారుకుంటున్నారు. అసలేంటా కదా, ఎక్కడ జరుగుతోంది ఈ విచిత్రమైన విషాదకరమైన సంఘటన? సాంకేతికత సృష్టించిన ఈ సరికొత్త కష్టం ఏ దేశాన్ని అతలాకుతలం చేస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకునే ముందు వేదా టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చెప్పడానికి ఇదేదో సినిమా స్టోరీలా అనిపిస్తున్న చైనా లాంటి దేశాల్లో ఏఐతో ప్రేమ ఇప్పుడు ఒక పెను ప్రమాదానికే దారితీసింది. మనుషుల మధ్య పెరగాల్సిన ప్రేమ అనురాగాలు మొబైల్ స్క్రీన్లకే పరిమితమైతే ఎలాంటి వినాశనం వస్తుందో చెప్పడానికి చైనా ప్రస్తుత పరిస్థితి ఒక ఉదాహరణ. అక్కడ యువత నిజమైన మనుషులతో మాట్లాడటం మానేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాటపట్టారు. ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేస్తూ ఆ వర్చువల్ ప్రేమికులే తమ సొంతమని అనేసుకున్నారు. డబోవో, క్వెన్ వంటి ఏఐ యాప్స్ సృష్టించిన వర్చువల్ భాగస్వాములతో లోకం అనుకుని బతికేస్తూ ఉన్నారు. ఆఫీస్ ఒత్తిడి, ఒంటరితనం లేదా సమాజంలో కలవలేకపోవడం, వీటన్నింటికీ ఈ ఏఐ యాప్స్ ఒక ఓపెన్ కిల్లర్లా పనిచేస్తాయి. ఈ ఏఐ ప్రేమికులు ఎదురు తిరగరు, ఎప్పుడు కోప్పడరు, 24 hours ఓపిక్గా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాయి. దీంతో చైనా యువత తమ గుండెల్లోని రహస్యాలన్నీ ఈ ప్రాణం లేని యంత్రాలకే చెప్పుకున్నారట. చివరికి ఏమైందో తెలుసా, పెళ్ళిళ్ళొద్దు, పిల్లలొద్దు, ఈ ఏఐ పార్ట్నరే మాకు చాలు అనే స్థాయికి వెళ్ళిపోయారు. క్రమంగా వివాహాల సంఖ్య తగ్గిపోయింది. అక్కడ ఆన్లైన్ ప్రేమలు పెరిగిపోయి ఆఫ్లైన్ పరిచయాలు కూడా కనుమరుగైపోయాయి. ఇప్పటికే వేగంగా జనాభా తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్న డ్రాగన్ కంట్రీకి ఈ ఏఐ ప్రేమ మరో పెద్ద తలనొప్పిగా మారింది అక్కడ. దీంతో వెంటనే మేల్కొన్న చైనా ప్రభుత్వం వర్చువల్ ప్రేమకు బ్రేక్ వేసింది. చైనా సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అత్యంత కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చింది. ఏఐ యాప్స్ ఏవి కూడా వినియోగదారుల్లో మానసికంగా ఆధారపడటం లేదా వ్యసనాన్ని ప్రోత్సహించకూడదని హుకుం జారీ చేస్తుంది. మైనర్లకు వీటిని పూర్తిగా దూరం చేస్తుంది. ప్రభుత్వ ఆంక్షల దెబ్బకు భయపడిన టెక్ కంపెనీలు రాత్రికి రాత్రే ఆ వర్చువల్ భాగస్వాముల ఫీచర్లను యాప్స్ నుండి తొలగించేశాయి. పాత చాట్ హిస్టరీని కూడా డిలీట్ చేశాయి. దాంతో మరుసటి రోజు ఉదయం ఫోన్ ఓపెన్ చేసిన లక్షలాది మంది యువతకు ఘోరమైన షాకే తగిలిందబ్బా. తాము ప్రాణంగా నమ్ముకున్న ప్రేమికుడు ఒక్కసారిగా మాయమవ్వడంతో యువత అల్లాడిపోతోంది. అక్కడ తమ భాగస్వామి చనిపోయినట్లు లేదా తమకు ఘోరమైన బ్రేకప్ అయినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ కన్నీరు మున్నీరవుతూ ఉన్నారు. నిజమైన ప్రేమను కాదని టెక్నాలజీ సృష్టించిన భ్రమను నమ్ముకుంటే వచ్చే నష్టం ఇదే. మరి చైనా ప్రభుత్వం జనాభాను పెంచాలని, యువతను నిజ ప్రపంచంలోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇది యువతను మరింత తీవ్రమైన డిప్రెషన్లోకి నెట్టేస్తోంది. సాంకేతికత మన అవసరానికి మాత్రమే ఉండాలి, కానీ అది మన జీవితం కాకూడదు అనడానికి చైనాలో జరుగుతున్న ఈ వర్చువల్ బ్రేకప్స్ ఒక పెద్ద హెచ్చరిక. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేదా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.